ఇలాగా లక్ష్మీదేవికి పెట్టాను. కిందన ఇలాగా పలహారాలు ఇందులో పెట్టాను. దేవుడికి ఫ్రూట్స్. నెక్స్ట్ ఏంటంటే దేవుడికి సపరేట్గా లక్ష్మీదేవికి దీపం పెట్టుకున్నాను. ఇంకా వేరేగా అక్కడ విఘ్నేశ్వరుని పెట్టాను అక్కడ పక్కనే. నెక్స్ట్ ఏంటంటే దేవుడికి ఎప్పుడు పెట్టినట్టు 2 దీపాలు పెట్టాను. ఇంకా నెక్స్ట్ తాంబూలం పెట్టాను లక్ష్మీదేవికి. ఇంకా బూర్లు పులిహార పరవన్నం లక్ష్మీదేవికి వేరేగా వాటర్ పెట్టాను. దేవి వచ్చి స్వీకరిస్తుంది కదా. పలహారం తిన్న తర్వాత దేవికి నైవేద్యం పెట్టిన తర్వాత దేవి వాటర్ స్వీకరిస్తారు కాబట్టి దేవికి వేరేగా సపరేట్గా వాటర్ పెట్టాను. వేరేగా దేవుడికి ఎప్పుడు వాటర్ పెడతాను ఇలాగా. ఇంకా నెక్స్ట్ ఈ సంవత్సరం ఈ బంగారు పువ్వులు తీసుకున్నాను. ఇవి ఎప్పుడు ఉండేవే. ఈ 2 ఇలా పెట్టాను. అక్కడ ఖాళీ లేదు దేవుడి దగ్గర, అందుకని సపరేట్గా ఇలాగా వేరేగా పెట్టేశాను. ఇలాగా దేవుడికి మా వరలక్ష్మీదేవికి ఇలాగ పూజ చేసుకున్నాను. మీరందరూ కూడా మమ్మల్ని దీవించండి. ఇలాగ కిందన చీర జాకెట్ దేవికి గాజులు పెట్టాను. ఇంకా నెక్స్ట్ అక్కడ ఎప్పుడు చెంబు పెడతాను. అలాగా ఈరోజు ఇలాగ వరలక్ష్మీదేవికి మేము పూజ చేసుకున్నాం. ఆ దేవుడి ఆశీస్సులు మాకే కాకుండా మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ ఆశీస్సులు మాకు ఎల్లవెల్ల ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవతలారా రండి దీవించండి, మీ దీవెనలు మాకు అందించండి. దేవతలారా రండి దీవించండి, మీ దీవెనలు ఎప్పుడు మాకు ఇవ్వండి. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఓం లక్ష్మీదేవాయ నమః. ఓం లక్ష్మీదేవాయ నమః. ఓం లక్ష్మీదేవాయ నమః.